హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎన్టీఏ నుంచి ఇండియా మొత్తంలో స్టేట్ వైడ్, సిటీ వైజ్ అండ్ సెంటర్ వైజ్ డేటాని రిలీజ్ చేశారు. మేబీ వాళ్ళు డేటాని ఇలా రిలీజ్ చేయడం కన్నా స్టేట్ వైడ్ క్వాలిఫైయింగ్ డేటా అనే సపరేట్ ఒక ట్యాబ్ ఇచ్చినా అయిపోయి ఉండేది. ఎన్ని టెక్నిక్స్ వాడినా కూడా ఈ డేటాని ఫిల్టర్ చేయడానికి, ఒక మీకు అర్థమయ్యే విధంగా తీసుకురావడానికి, డేటాని మినిమైజ్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. చాలా మంది చాలా ఫాస్ట్గా మీకు డేటాను చేసి ఉంటారు. కానీ మనకు తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈవెన్ బి కేటగిరీ లాస్ట్ ఇయర్ ఉన్న కట్ ఆఫ్ బేస్ చేసుకుని 250 మార్క్స్ వరకు కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఒక కంప్లీట్ డేటాని ఫిల్టర్ చేసి మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది తెలంగాణ స్టూడెంట్స్ ఇలాంటి కంటెంట్ అండ్ ఇలాంటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు. అండ్ డేటా చూసిన తర్వాత కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు డౌట్ వచ్చి ఉంటుంది. నేను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి డేటా చేస్తున్నాం ఆల్రెడీ. సో నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటాతో మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఇది కేవలం క్వాలిఫైయింగ్ డేటా మాత్రమే. ఇదే తెలంగాణ ఒరిజినల్ మెరిట్ డేటా కాదు. ఎందుకంటే ఈ డేటా ఏంటంటే తెలంగాణలో ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళ డేటా, అంతేగాని తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ డేటా కాదు. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఉన్న క్వాలిఫైయింగ్ డేటాతో కంపేర్ చేసి ఈ ఇయర్లో ఈ క్వాలిఫైయింగ్ డేటాతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మీరు 1-2 సార్లు చూస్తేనే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. సో మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేసాం కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఈ డేటా విషయంలో మీకు ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్గా మీకు ఏమైనా ఆలోచిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనేది, విజన్ అప్డేట్ మీకు హెల్ప్ అవుతుందా లేదా కూడా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో టెన్షన్ పడకండి. వీడియో చూసిన తర్వాత మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉన్నా కూడా ఒక ప్రాక్టికల్గా ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 7893947228 నెంబర్ ఉంది. ఆ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు జాయిన్ అవుతే మీరు కౌన్సిలింగ్ గురించి ఏం తెలియకపోయినా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నేను హెల్ప్ చేస్తాను. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత నాది. ఓకే? సో మనం ఇక కంటెంట్లోకి వస్తే ఇక్కడ రాంగ్ ఇచ్చాంలేండి, టైపింగ్ ఎర్రర్ అనుకోండి. మనకు 2023లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ 42,654 తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. అదేవిధంగా 2024 వచ్చేసరికి 47,371. ఓకేనా? మనకి ఇక్కడ గ్యాప్ వచ్చేసరికి 5K మాత్రమే ఉంది. సో నేను ప్రీవియస్ వీడియోలలో చెప్పాను, ఈ 5Kలో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండొచ్చు, అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉండని కూడా చెప్పాను. అండ్ సేమ్ టు సేమ్ మన తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఉండొచ్చు, మహారాష్ట్రలో చదువుకొని ఉండొచ్చు, కర్ణాటకలో చదువుకొని ఉండొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా మీకు కన్సిడర్ చేసి తెలంగాణ ఓపెన్ కట్ ఆఫ్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు ఇచ్చిన డేటాలో ఫిల్టర్ చేస్తే చాలా వరకు ట్రై చేసాం. ఎన్టీఏ ఇచ్చిన డేటాలో 4th June 2024 రోజున క్వాలిఫైడ్, అపియర్డ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎంతమంది అని ఇచ్చారు కదా, ఆ డేటాకి అండ్ ఈ రోజు వాళ్ళు ఇచ్చిన డేటాకి కంపేర్ చేస్తే కొన్ని స్టేట్లలో చాలా అంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ఒకనొక స్టేట్లో 20,000 కూడా డిఫరెన్స్ ఉంది. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 4th June రోజు రిజల్ట్ ఇచ్చిన రోజు ఇచ్చిన డేటాకి అండ్ ఈ రోజు ఇచ్చిన డేటాకి 500, 600, 1000 మేబీ అలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే డేటా ఫిల్టర్ చేసే టైంలో కొన్ని ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం ఉంది డేటాను ఫిల్టర్ చేయడం అనేది. చాలా PDF ఫార్మాట్లో ఉంది. తెలంగాణలో 164 సెంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్ నుంచి డేటాను కలెక్ట్ చేసుకొని అందులో 700 ఎవరు, 600 ఎవరు, 650 ఎవరు, 300 ఎవరు, 350 ఎవరు, 250 ఎవరు వరకు కూడా ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఆ డేటాను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో డేటా ఏ స్టేట్లో రాంగ్ ఇచ్చారనేది నేను కంప్లీట్గా నాకు ఒక 100% దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. సో ప్రజెంట్ తెలంగాణ విషయానికి వస్తే 700 పైన ఉన్న వాళ్ళు నేను లాస్ట్ 3 yearsని మీకు చూపిస్తాను. మనకు 2022లో 7 ఉంటే 2023లో 21 మెంబర్స్ ఉన్నారు. అదే 2024 వచ్చేసరికి 41 మెంబర్స్ ఉన్నారు. అంటే డబుల్ అయింది కాంపిటీషన్. 21 నుంచి 41 అయింది చూడండి. ఓకేనా? అదే 650 దగ్గర
153 మంది 2022లో ఉంటే 2023కి వచ్చేసరికి 212 మంది ఉన్నారు. అదే 2024లో 428 మంది, అంటే డబుల్ అయింది. ఓకేనా, 650 దగ్గర కూడా తెలంగాణలో కాంపిటీషన్ అనేది డబుల్ అయింది. సో 600 దగ్గర 374 ఉంది. అదే 2023కి వచ్చేసరికి 524 అయింది. 524 ఉండే కాంపిటీషన్ 600 దగ్గర 2023లో, అది కాస్త 2024కి వచ్చేసరికి 1149 డబుల్ అయిపోయింది. అదే 550 దగ్గర చూడండి, 859 అనేది 2022లో ఉంటే 1132 అనేది మనకు 2023లో ఉంటే, కేవలం ఆ 2 సంవత్సరాల్లో 400 డిఫరెన్స్ ఉంటే, ఈ సంవత్సరానికి వచ్చేసరికి డబుల్ అయిపోయింది కాంపిటీషన్, కంప్లీట్లీ డబుల్ అయిపోయింది. సో 100% పెరిగిపోయింది కాంపిటీషన్. 500 దగ్గర 1738 ఉంది. అదేవిధంగా 2022లో 23లో 2371 ఉంది. కానీ 500+ ఉన్న క్యాండిడేట్స్ తెలంగాణలో 4561 మంది ఉన్నారు. ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను చెప్తా మళ్ళీ. 470 ఈ ఫిగర్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 470 వచ్చిన వాళ్ళు 2022లో 2554 మంది ఉంటే, మనకు 3416 మంది లాస్ట్ ఇయర్ ఉంటే, ఈ సంవత్సరం 6300 మంది ఉన్నారు. అదే 450 దగ్గర 7802 మంది, 4391, దాదాపు ఇక్కడ కూడా మనకు 4500 కాంపిటీషన్ పెరిగింది. సో ఇలా కాంపిటీషన్ అనేది 300కి వచ్చేసరికి 7000 పెరిగింది. ఒకనొక స్టేజ్ లో కాంపిటీషన్ 7000 పెరిగింది. అదేవిధంగా 250 విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ మనకు 21,000 మెంబర్స్ ఉంటే, 21,577 మెంబర్స్ ఉంటే, ఈ సంవత్సరం 29,130 ఉంది. అంటే కాంపిటీషన్ చూడండి 8000 పెరిగింది అనమాట. సో ఓవరాల్ గా మనకు కాంపిటీషన్ అనేది ఒకనొక స్టేజ్ లో చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది, తెలంగాణ క్వాలిఫైయింగ్ డాటాని బేస్ చేసుకుంటే. మరి తెలంగాణ క్వాలిఫైయింగ్ డాటా అనేది తెలంగాణ లోకల్ స్టేటస్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది డౌట్. సో తెలంగాణ క్వాలిఫైడ్ డాటా అంటే ఏంటి? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు, తెలంగాణలో ఎగ్జామ్ రాసిన వాళ్ళ డాటా మొత్తాన్ని తెలంగాణ క్వాలిఫైడ్ డాటా అంటారు. సో కాబట్టి అందులో అన్ని స్టేట్లకు సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారు. సో ఇది తెలంగాణ క్వాలిఫైడ్ డాటా. ఈ క్వాలిఫైడ్ డాటాతోనే మనం 100% కట్ ఆఫ్ ఇలానే ఉంటుంది, కాంపిటీషన్ ఇలానే ఇంక్రీజ్ అయిందని చెప్పలేము. మరి మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే, సో దీని తర్వాత మనకు తెలంగాణ స్టేట్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తెలంగాణ స్టేట్ హెల్త్ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, దాని నుంచి మనకు ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మాత్రమే మనం కట్ ఆఫ్ అనేది 100% చెప్పొచ్చు. సో 100% కట్ ఆఫ్ అనేది మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని చెప్పినప్పటికీ కూడా, ఓవరాల్ గా ఈ క్వాలిఫైయింగ్ డాటా చూస్తే మాత్రం కన్ఫామ్ గా కాంపిటీషన్ అనేది తెలంగాణలో పెరిగింది. ఓకే, తెలంగాణలో పెరిగింది. ఇప్పుడు కమింగ్ టు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని ఈ ఇయర్ కట్ ఆఫ్ నేను చెప్తాను. సో మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది? 451 ఉందండి. ఓకేనా, 451 ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది మనకు 451 ఉంది. సో 451 దగ్గర, సో ఆ క్యాండిడేట్ యొక్క క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న మెరిట్ ఎంత అంటే దాదాపు 4300 దగ్గర ఉంది, 4269 సంథింగ్ ఉందన్నమాట. సో ఇది మనకు లాస్ట్ ఇయర్ తెలంగాణలో 451తో ఎవరికైతే ఓసీలో కట్ ఆఫ్ అయిన క్యాండిడేట్ ఉన్నారో, ఆ క్యాండిడేట్ యొక్క క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్, క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ ఎంత? 4269 ఉంది. ఓకేనా, ఇది క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్. మరి ఈ క్యాండిడేటే తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ క్యాండిడేట్ యొక్క తెలంగాణ మెరిట్ ర్యాంక్ ఎంత తెలుసా? 7919. 4200 ఎక్కడ క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉంటే, ఈ 7919 ఎక్కడ? అసలు ఇంత ర్యాంక్ ఎందుకు పెరిగిందన్నా మీకు డౌట్ రావచ్చు. 3700 మంది ర్యాంక్ ఎందుకు పెరిగిందంటే, ఈ 3700 మంది స్టూడెంట్స్ ఏయూ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, నాన్ లోకల్ క్యాండిడేట్స్, వీళ్ళందరూ కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి సో ఈవిడ ర్యాంక్ అంటే ఈ పర్సన్ యొక్క ర్యాంక్ క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న 4200 నుంచి 7919కి పెరిగింది. పెరగడం గల మెయిన్ రీజన్ ఏంటి? అదర్ స్టేట్ క్యాండిడేట్స్ మన తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పెరిగిందనమాట. సో ఈ సంవత్సరం కూడా పెరుగుతుందా అంటే, ఈ సంవత్సరం ఒకవేళ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కి తెలంగాణ ఏ క్యాట్ లో కనుక ఎలిజిబిలిటీ ఇస్తే, ఈ సంవత్సరం కూడా ర్యాంక్ అనేది పెరుగుతుంది. ఏది? క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ కన్నా స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఇచ్చే ర్యాంక్ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, అదర్ స్టేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి. ఒకవేళ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, ఈ రోజు క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. సో కొంచెం తగ్గుతుందంటే ఎంత తగ్గుతుందని చెప్పలేం.
ఎంత తగ్గుతుందని ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్ లో వచ్చిన క్వాలిఫైడ్ లిస్ట్ లో వచ్చిన ర్యాంక్ 4200, మెరిట్ లో వచ్చిన ర్యాంకు 7919 ర్యాంకు. కానీ ఈ క్యాండిడేట్ కి ఒక ర్యాంక్ గమనించండి, ఇది మన వెబ్సైట్ నుంచి మనం తీసుకున్నది. ఇక్కడ ఒక ర్యాంక్ చూసారా, ర్యాంక్ 4039 ర్యాంక్. ఇది తెలంగాణ ఓయూ ర్యాంక్, ఉస్మానియా కేటగిరీలో, ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీలో తెలంగాణ లోకల్ ర్యాంక్. క్వాలిఫైడ్ లిస్ట్ లోనేమో 4200 ఉంటే, సో ఓవరాల్ మెరిట్ ఏమో 7900 ఉంటే, సో అందులో తెలంగాణ లోకల్ ర్యాంక్ ఎంత వచ్చింది? 4039 వచ్చింది. అంటే దాదాపు ఎంత తగ్గింది? 200 మెంబర్స్ తగ్గారు. 200 మెంబర్స్ తగ్గారంటే ఎంత తగ్గినట్టు? జస్ట్ 5% తగ్గింది అనమాట. అంటే జస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ లోకి వెళ్ళి ఈ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ ఎంత తగ్గింది? 5% తగ్గింది. ఓకేనా? సో ఈ 5% ని కాస్త మనం ఈ సంవత్సరం 10% ప్రజెంట్ ఉన్న క్వాలిఫైడ్ లిస్ట్ ర్యాంక్ లోకి వెళ్ళి 10% క్యాండిడేట్స్ కనుక అదర్ స్టేట్ క్యాండిడేట్స్ అనేది మనం తీసుకుందాం. 10% తీసుకుందాం, లేదంటే 15% తీసుకుందాం, లేదంటే 20% వరకు తీసుకుందాం. అంటే ప్రజెంట్ ఉన్న లిస్ట్ లో మనకు ఈ ర్యాంకుల దగ్గర ఉన్న క్యాండిడేట్లలో అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకొని మనం ఈ లిస్ట్ ని తీసుకుందాం. ఈ లిస్ట్ ని తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ మనకున్న సీట్లు ఎన్ని? 5510 సీట్లు ఉన్నాయి. ఈ 5510 సీట్లలో నాన్ లోకల్ సీట్స్ వెళ్ళిపోను. సో తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఫిల్ అవుతే ర్యాంక్ ఎంత వచ్చింది? 4039 వచ్చింది. ఈ ర్యాంకే క్వాలిఫై లిస్ట్ లో ఎంత ఉంది? 4200 ఉంది. సో ఈ 4200, 4039 వీటన్నిటిని కాకుండా మనం రౌండ్ ఫిగర్ గా ఏ ర్యాంక్ తీసుకుంటున్నామంటే, లాస్ట్ ఇయర్ 450 దగ్గర 4391 ర్యాంక్ ఉంది కదా, ఈ ర్యాంక్ ని మనము ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 4391 మార్కులతో లాస్ట్ ఇయర్ తెలంగాణ క్వాలిఫై లిస్ట్ లో ఉన్న ర్యాంకర్ కి సీట్ వచ్చింది అని అనుకుంటే, తెలంగాణలో గనక ఒక్క సీట్ కూడా ఇంక్రీజ్ అవ్వకపోతే, ఒక్క సీట్ కూడా 2024లో ఇంక్రీజ్ అవ్వకపోతే తెలంగాణలో ఉండే ఓసీ కట్ ఆఫ్ ఎంత అనుకున్నారు? 500+ దాటుతుంది. ఎందుకన్నా 500+ దాటుతుంది అంటే, మనకు 450 దగ్గర పోయినసారి 4300 మంది ఉంటే, ఈ సంవత్సరం 500 దగ్గరనే 4561 మంది ఉన్నారు. సో దీంట్లో కూడా మనం జస్ట్ ఒక 200 నుంచి 300 మెంబర్స్ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ అనుకుంటే, సేమ్ దీన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఈ ర్యాంక్ నే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఉండే కట్ ఆఫ్ ఎంత అంటే 500 మార్క్స్. ఒక్క సీట్ కూడా పెరగకపోతే 500 మార్క్స్. అయితే నేనేమనుకుంటున్నానంటే, తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుంది, అండ్ ఒకవేళ నాన్ లోకల్ సీట్స్ అనేవి తీసేస్తారు. ఇలా తీసేసినప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ కి యాడ్ అయ్యే సీట్లు దగ్గరలో ఒక 1000 సీట్లు యాడ్ అవుతున్నాయి అనుకుందాం. అండ్ దాంతో పాటు నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ఒక 10% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫై లిస్ట్ లో నుంచి అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఈ సంవత్సరం ఎక్కువగా తెలంగాణలో ఉన్నారు అనుకుందాం. అంటే దాదాపు ఒక 500 మందిని తీసేయడము అంటే, ఈ 1000కి ఇంకొక 500 మందిని యాడ్ చేసుకొని, ఓకేనా, 500 మందిని యాడ్ చేసుకొని ఈ 4561 ఉంది కదా, ఈ 4561 కి నేను ఒక 1500 ని కలుపుతున్నా. ఓకేనా, 4500 ఉంది కదా, నేను దీనికి ఒక 1500 ని ర్యాంక్ ని ఎక్కువగా కలుపుతున్నా. ఈ ర్యాంక్ ని కలిపితే మనకు వచ్చే ర్యాంక్ ఎంత? 6000 ర్యాంక్ వస్తుంది. తెలంగాణలో 6000 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. మరి 6000 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అవుతుంది అంటున్నావన్నా, ఈ సంవత్సరం తెలంగాణలో ఒకవేళ ఏ కేటగిరీలో ఉండే సీట్లు ఎన్నన్నా అంటే 6079. మనం 6000 ర్యాంకే అనుకుంటున్నాము, కానీ ఉన్న సీట్లు ఎన్ని? 6079. సో కాబట్టి రౌండ్ ఫిగర్ గా ఈ ర్యాంక్ ని బేస్ స్కోర్, సేఫ్ స్కోర్ లాగా నేను తీసుకుంటున్న ర్యాంక్ ఏంటి అంటే ఇదన్నమాట. 6300 ర్యాంక్ ఏదైతే ఉందో ఈ ర్యాంక్ నేను బేస్ గా తీసుకుంటున్నా. ఓకేనా, 6300 ర్యాంక్ అనేది తెలంగాణ లోకల్లో మీకు గనక స్టేట్ మెరిట్ లో గనక ర్యాంక్ అనేది ఒకవేళ వస్తే, ఇప్పుడు క్వాలిఫై లిస్ట్ రిలీజ్ చేయబోతున్నారు కదా, ఈ క్వాలిఫై లిస్ట్ లో గనక మీకు 6300 ర్యాంక్ అనేది వస్తే మీ మార్కులు 470 ఉంటాయి. అప్పటి వరకు, ఓకేనా, అప్పటి వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో 470 స్కోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. సో ఒకవేళ నేను అనుకున్న ఈ 500 మంది లేరు అదర్ స్టేట్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇవ్వట్లేదు, సో కొత్త మెడికల్ కాలేజ్ రావట్లేదు అంటే తెలంగాణలో ఏ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 500+ ని దాటుతుంది. ఏ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 500+ ని దాటుతుంది. లేదు
కాలేజీలు వస్తాయి, నాన్ లోకల్ స్టేటస్ ఉండదు. అదర్ స్టేట్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు మన స్టేట్లో ఎక్కువగా ఎగ్జామినేషన్ రాశారు అనుకుంటే మనం తీసుకోవాల్సిన సేఫ్ స్కోర్ 470+ తెలంగాణ ఓపెన్ కట్ ఆఫ్. ఓకేనా, 470+ తెలంగాణ ఓపెన్ కట్ ఆఫ్. ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఒకనొక స్టేజ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇప్పుడున్న క్వాలిఫై లిస్ట్లో ఎక్కువగా లేకపోవడం, సీట్లు రాకపోవడం, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లాంటిది 10% ఇంప్లిమెంట్ చేయడం, ఇది చేసినప్పుడు ఇంకా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఒకనొక స్టేజ్లో చాలా మంది పెరిగితే 480 సేఫ్ స్కోర్ అంటే 472. ఓకేనా, 472 480 తెలంగాణ ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇది ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్. సో ఒకవేళ 470 480 అనేది తెలంగాణ ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ఉంటే అక్కడ నుంచి ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ లో బీసీడీ ఉంటుంది, అక్కడ నుంచి ఒక 10 to 15 మార్క్స్ డిఫరెన్స్ లో బీసీబీ ఉంటుంది, అక్కడ నుంచి ఒక 20 to 25 మార్క్స్ డిఫరెన్స్ లో బీసీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ ఈ మార్కులు ఉంటాయి. ఓకేనా, ఈ ర్యాంక్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న ర్యాంక్లకి మీరు ఒక 10 to 25 మార్క్స్ లేదా మాక్సిమం 30 మార్క్స్ డౌన్ చేసుకొని ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్ కానీ తెలంగాణలో లీస్ట్ కట్ ఆఫ్ కాంపిటీషన్ ఉండే క్యాస్ట్ బీసీఏ. కాబట్టి బీసీఏ ఒకవేళ మీరు చూసుకుంటే మాక్సిమం ఒక 50 to 60 మార్క్స్ డౌన్ చేసుకొని బీసీఏ కట్ ఆఫ్ ని తెలంగాణలో డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన కట్ ఆఫ్. అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే క్వాలిఫై లిస్ట్ కి స్టేట్ మెరిట్ లిస్ట్ కి మీకు డిఫరెన్స్ తెలియాలి. క్వాలిఫై లిస్ట్ లో ఉన్న ర్యాంక్ కి స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ కి మీకు డిఫరెన్స్ తెలియాలి. అండ్ స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ తో పాటు అందులో తెలంగాణ లోకల్ ర్యాంక్ ఎంత, నాన్ లోకల్ ర్యాంక్ ఎంత అనేది మీకు అర్థం అవ్వాలి. సో ఇవి అర్థం అవ్వడం కోసమే మేము visionupdate.in అనే ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసి మీకు చాలా ఈజీగా ఉండే విధంగా డిజైన్ చేశాము. ఓకేనా, మీకు ఈ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాంక్స్ మీకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడా ప్రొవైడ్ చేయదు. మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ లో మాత్రమే ఈ ర్యాంక్స్ ఉంటాయి. ఈ ర్యాంక్ ని బేస్ చేసుకొని ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీకు ర్యాంకులతో సీట్ వస్తుందా రాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో తెలంగాణ కట్ ఆఫ్ నేను ఇస్తుంది అయితే 470 to 480 ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఇది మన ఛానల్ నుంచి చేసిన కట్ ఆఫ్. సో చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోయాను మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉండి. మేబీ ఎక్కడైనా నేను కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు అంటే మళ్ళీ ఏదైనా లైవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓవరాల్ గా తెలంగాణలో కాంపిటీషన్ అనేది పెరిగింది, కానీ ఈ డేటాని బేస్ చేసుకునే మనం 100% డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్వాలిఫై లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.